హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా శేఖర్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి. మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ నా ప్రెగ్నెన్సీలో లాస్ట్ వ్లాగ్ అయితే ఇదేనండి. ఇంకా నెక్స్ట్ వచ్చేది డెలివరీ వ్లాగే వస్తుంది. సో ఇంకా నేను చాలా చాలా వీడియోస్ చేయాలి అనుకున్నాను. ప్రెగ్నెన్సీలో బ్యాగ్ ఎలా ప్యాక్ చేశాను, ఇంకా నా 9th మంత్ రొటీన్, ఇలా చాలా వీడియోస్ అయితే చేయాలనుకున్నానండి. కానీ నా హెల్త్, నా టెన్షన్స్ వీటి వల్ల నాకు అసలు ఏ వ్లాగ్ కూడా చేయడం అయితే అవ్వలేదు. అండ్ నా 9th మంత్ 8th మంత్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఈ వ్లాగ్లో నేను షేర్ చేస్తాను. ఇంకా పాప మార్నింగే తనని లేపేసి కాసేపు ఆడిస్తున్నాను అనమాట. ఇంకా ఈ వీడియోలో అయితే నా బేబీ మూమెంట్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మార్నింగ్ తను లేచిన తర్వాత తనకి బ్రష్ అయితే చేపించేసి ఇంకా టిఫిన్ అయితే తినిపించేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ రోజు చాలా లేట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ 9:30కి అలా లేచినట్టున్నాము. ఇంకా ఈ ప్రెగ్నెన్సీ నెలలు వచ్చేసిన తర్వాత అస్సలు నిద్ర అనేదే పట్టదండి. అసలు నా మీద నాకే కేర్ లేదు. నా పాప మీద నేను అంత పట్టించుకోలేకపోతున్నాను. చాలా అంటే చాలా దారుణంగా ఉండేదన్నమాట ఈ ప్రెగ్నెన్సీ లాస్ట్ మంత్లో మాత్రం. ఇంకా తనకి టిఫిన్ తినిపించేస్తూ నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నాను. సో ఫుల్ డే రొటీన్ లాగా అయితే షేర్ చేశాను. అండ్ ఈ వీడియోలో నా బేబీ మూమెంట్స్ చూపిస్తానని చెప్పాను కదా. యాక్చువల్గా చాలా పెద్ద వీడియో అండి, కానీ చిన్న వీడియో మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా ఎటువైపు అంటే అటువైపు బేబీ అయితే మూవ్ అవుతుందన్నమాట. సేమ్ ఇలానే నాకు నైట్ అంతా కూడా బేబీ మూమెంట్స్ అయితే ఉంటాయండి. డే అండ్ నైట్ కూడా నాకు ఎక్కువ మూమెంట్స్ అయితే ఉంటాయి. సో ఇంకా ఆ రోజు మధ్యాహ్నంకి అయితే అమ్మ పప్పుచారు చేసింది, అలానే బీరకాయ ఫ్రై చేసింది అనమాట. ఇంకా ఈ డెలివరీ అయినాక బీరకాయ తిని ఇంకా జీవితంలో ముట్టుకోకూడదు అన్నంత విరక్తి అయితే వచ్చిందండి. ఈ వీడియోలో చూసి కూడా నాకు చాలా వికారంగా అనిపిస్తుంది అనమాట. బీరకాయని చూస్తే అంత దారుణమైన విరక్తి అయితే వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం అయితే లంచ్ చేసేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ అయితే పడుకుని పోతాను. ఇంకా పాప ఆ టైంలో పడుకుంటుంది, లేదంటే ఆడుకుంటుంది అనమాట. టు బీ ఫ్రాంక్, ఈ ప్రెగ్నెన్సీలో నాకు చాలా ఇరిటేటింగ్గా ఉండేది. మా పాప కూడా చాలా ఇరిటేట్ చేసేది. సో నాకు దీనివల్ల ఇరిటేషన్ వస్తుందా, లేకపోతే తనే ఎక్కువ అల్లరి చేస్తుందా అనే కన్ఫ్యూజన్ కూడా ఉండేదన్నమాట. అలా కంటిన్యూ అవుతూ వచ్చింది ఈ ప్రెగ్నెన్సీ అంతా కూడా. అండ్ ఇక్కడైతే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఫ్లిప్కార్ట్, మీషో నుండి కొన్ని తీసుకున్నాను బేబీ కోసం అని చెప్పేసి. సో అవన్నీ నేనైతే ఇక్కడ వాష్ చేసుకుందామని చెప్పేసి బయట పెట్టేశాను అనమాట. ఇవన్నీ వాష్ చేసేసి ఇవన్నీ ఆరిపోయిన తర్వాత ఇంకా నేనైతే బ్యాగ్ అనేది ప్యాక్ చేసుకోవాలి. ఇంకా కొన్ని పాప కూడా ఉండిపోయినాయండి. నాకు తెలియదు అనమాట ఇవి ఉన్నాయని కూడా. తర్వాత డెలివరీస్ అయినాయి కానీ ఎవరికి ఇవ్వలేదు. ఇవైతే నా దగ్గరే ఉండిపోయినాయి. క్యాప్స్ అయితే నా దగ్గరే ఉండిపోయినాయి, కానీ ఆ క్యాప్స్ కూడా నేను బేబీకి అయితే యూస్ చేయలేదు. అవి ఎక్కడో మిస్ అయిపోయినాయి అనమాట. ఇంకా ఈ గ్లౌజెస్ అవి కూడా తీసుకున్నాను కదా, ఇవన్నీ వాష్ చేద్దామని దేనికి అవి తీసి పెట్టేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మా పాపవన్నమాట క్యాప్స్. ఇంకా బేబీ కోసం అయితే తీసి పెట్టేశాను. అండ్ ఈ డ్రెస్ కూడా మా పాపదేనండి. తనకి 0 to 3 months ఉన్నప్పుడైతే ఈ బట్టలు అవి తీసుకున్నాను అనమాట. ఇవన్నీ వాష్ చేసి పెట్టేసుకుంటే నాకు తర్వాత బ్యాగ్ అది ప్యాక్ చేసుకునేటప్పుడు సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను. అండ్ ఈమెకైతే ఒక ఫోన్ ఇచ్చేస్తే అక్కడ కూర్చొని చూసుకుంటుందన్నమాట. అండ్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఏ వాష్ చేయాలి, బాగున్నాయా లేవా అనేది అయితే చెక్ చేసుకుంటున్నాను. మనకి డెలివరీ అయిపోయినాక ఈ క్లాత్స్ అనేవి ఎక్కువ యూస్ చేయాల్సి వస్తుందండి. డైపర్స్ అవి కూడా యూస్ చేసే కన్నా మనం బేబీ కింద క్లాత్స్ యూస్ చేసుకోవడమే చాలా మంచిది. అండ్ నేను తర్వాత ఎలా చేశాను ఏంటి అనేది కూడా నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే నేను డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. సో మీరైతే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మంచి మంచి బేబీ వీడియోస్ కూడా, కమింగ్ వీడియోస్లో బేబీ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తాను, ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటాను. సో ఇక్కడైతే క్లాత్స్ అయితే వాష్ చేయడానికి కొంచెం వాటర్ అయితే వేసుకొని, దానిలో చాలా తక్కువ అండి, ఒక డ్రాప్ అనమాట డెటాయిల్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే డెటాయిల్ కానీ కంఫర్ట్ కానీ ఇవేవి కూడా బేబీకి ఎక్కువ యూస్ చేయకూడదు. అది హార్మ్ఫుల్గా కూడా ఉంటుంది. ఆ స్మెల్ అనేది కూడా బేబీ తీసుకోలేదు. కాబట్టి చాలా తక్కువగా యూస్ చేయాలి వాళ్ళ కోసం ఏది యూస్ చేసినా సరే. కాబట్టి 1 డ్రాప్ అయితే వేసుకొని ఇంక ఈ క్లాత్స్ అన్నీ కూడా వాష్ చేసేసి పిండేసి ఆరేసేసుకున్నాను అనమాట.
ఇవన్నీ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు కదా, మీరే చేసుకుంటున్నారా అనుకోవచ్చు. మా ఇంట్లో ఎవ్వరూ కూడా ఖాళీగా ఉండరండి. మా డాడీ పనికి వెళ్ళిపోతారు, అమ్మ కూడా పనికి వెళ్ళిపోతుంది. ఇంకా నేను ఒక్కదాన్నే పాపను చూసుకుంటూ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అలా అటు ఇటు తిరుగుతూ ఉంటానన్నమాట. కాబట్టి ఇలాంటి పనులు చిన్న చిన్న వర్క్స్ అయితే నేనే చేసుకుంటాను, నాకు కొంచెం కష్టంగా అనిపించినా సరే. ఇంకా పాప వరకు పాప పనులు అయితే డాడీ కానీ అమ్మ కానీ చేసేసి వెళ్తారు. ఇంకా మా అత్తయ్య కూడా ఉన్నారు, ఆవిడ కూడా చేస్తూ ఉంటారనమాట. పాపకు సంబంధించిన పనులన్నీ మ్యాక్సిమం అత్తయ్య చేస్తారు. ఇంకా పాప అయితే బయట తీసుకొచ్చేసింది అనమాట ఆరేయటానికి. ఆల్మోస్ట్ టైం 6 అవుతున్నట్టుంది. ఇంకా బయట అయితే మొత్తం ఆ తాడంతా కూడా ఖాళీగా ఉంది, ఫుల్ అయిపోయిందనమాట బట్టలన్నీ ఆరేసేసరికి. నేను చాలా అనుకున్నానండి, అసలు అనుకున్నది ఒకటి అయిపోయింది ఒకటి అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడైతే చాలా చాలా వీడియోస్ తీయాలి, వ్లాగ్ షేర్ చేసేయాలి, అలా ఇలా అని చాలా అనుకున్నాను. ఫస్ట్ నాకు వ్లాగ్స్ తీయడానికి ఇంట్రెస్ట్ లేకపోవడానికి రీజన్ కూడా ఉందండి. డేటా బ్యాలెన్స్ అనేది నా దగ్గర ఉండేది కాదనమాట. 1.5 GB వేసుకునేదాన్ని. ఇంకా ఆ డేటా అంతా కూడా పాపే యూజ్ చేసేసేది. ఇంకా నేను వీడియో అప్లోడ్ చేయాలంటే నెట్ బ్యాలెన్స్ వేసుకొని మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేయాలి. నాకు అక్కడ అయితే మా ఇంట్లో వైఫై ఉండేది కాబట్టి వీడియోస్ అప్పుడప్పుడైనా షేర్ చేసేదాన్ని. కానీ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వైఫై లేదు. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వైఫై ఉంది, మా ఇంట్లో కూడా వైఫై ఉంది. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వైఫై లేదు కాబట్టి నాకు షేర్ చేయాలి అని కూడా అనిపించేది కాదు. దానివల్ల వీడియోస్ ఎక్కువ తీస్తే స్టోరేజ్ అయిపోయేదన్నమాట, మొబైల్ స్టోరేజ్ అనేది. ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేశాక డిలీట్ చేస్తే స్టోరేజ్ అనేది ఉంటుంది, కానీ వీడియోస్ తీసేసి ఉంచేసుకొని అప్లోడ్ చేయకపోతే స్టోరేజ్ అనేది అయిపోతుంది కదా. ఇంకా అదే అయిందనమాట. దానివల్లే నేను వీడియోస్ అయితే షేర్ చేయలేకపోయాను. ఇంకా ప్రెగ్నెన్సీలో లాస్ట్ వ్లాగా అని నాకే అనిపిస్తుంది అనమాట. ఇంకొన్ని వీడియోస్ అయితే తీసుకోవాల్సిందే కదా నేను అని చెప్పేసి. కానీ హెల్త్ కూడా అలానే సపోర్ట్ చేసేది కాదులేండి, చాలా కష్టపడ్డాను. సో ఇంకా నా కోసం మా అత్తయ్య అయితే పొంగడాలు చేశారనమాట. నాకు ముందు నుండి పొంగడాలంటే ఇష్టం అండి. ఇంకా ప్రెగ్నెన్సీలో ఆ క్రేవింగ్ అనేది కూడా ఎక్కువైపోయింది. ఇంకా నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళాలి, డెలివరీకి జాయిన్ అయిపోమంటారేమో అని చెప్పేసి అత్తయ్య అయితే పొంగడాలు చేసి ఇచ్చిందనమాట. ఇంకా నా 8th మంత్ ప్రెగ్నెన్సీ అంతా కూడా ప్రశాంతత లేకుండా అయితే గడిచిపోయిందండి. 8th మంత్ అంతా కూడా నాకు పెయిన్స్ రావడం, ఆగిపోవడం ఇలా చిన్న చిన్నవి జరుగుతూ ఉన్నాయి. 7th మంత్ నుండి కూడా లైట్గా పెయిన్స్ అయితే వస్తున్నాయి. ఇంకా 8th మంత్లో అవి అయితే ఇంకొంచెం ఎక్కువైనాయి అనమాట. దానివల్ల అయితే నేను వీడియోస్ అనేవి అసలు షూట్ చేయాలన్న ఆలోచన కూడా రాలేదు. కాకపోతే ఎప్పటికప్పుడు మనసులో అనిపిస్తుంది, ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వీడియోస్ అయితే చేయలేను కదా, వీడియోస్ తీసుకుంటే బాగుండు అని చెప్పేసి. బట్ హెల్త్ సపోర్ట్ చేయలేనప్పుడు నేను ఫ్యామిలీతోటే మాట్లాడలేకపోతున్నాను. ఇంకా వీడియోస్ ఏం చేస్తాను చెప్పండి. కాబట్టి వీడియోస్ అయితే షూట్ చేయలేదు. ఇప్పటి వరకు అయితే లాస్ట్ 2 వీక్స్ నుండి అయితే ఎక్కువగా హాస్పిటల్కి వెళ్తూనే ఉన్నాను. ఇంకా 1 వీక్ తర్వాత రమ్మన్నారు. ఇప్పటికి 1 వీక్ దాటి 2 డేస్ అయిపోయిందనమాట. రేపైతే నేను డెఫినెట్గా చెకప్కి అయితే వెళ్ళాలి. మేబీ రేపు డెలివరీకి జాయిన్ అవ్వమంటారేమో, నాకైతే క్లారిటీ లేదు. ఎందుకంటే ఒంట్లో కూడా అసలు బాగోట్లేదు. బేబీ మూమెంట్స్ కూడా నాకు చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తున్నాయి అనమాట. బేబీ మూవ్ అవునంతసేపు ప్రశాంతంగానే ఉంటుంది, మూవ్ అయినప్పుడు మాత్రం చాలా అసలు చెప్పలేనంత పెయిన్ లాగా అనిపిస్తుంది. ఇంకా నేను లాస్ట్ వీక్ 10 డేస్ బ్యాక్ వెళ్ళినప్పుడు, 15 డేస్ బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా మేడం మేము ఒక 2-3 వీక్స్లో అయితే ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయాలి, ఇంకా నీకు 34 వీక్సే కదా అని చెప్పేసి అయితే చెప్పారు. సో 2 వీక్స్ కంటిన్యూ చేయడానికి మెడికేషన్ అది కూడా ఇచ్చారు. ఇంజెక్షన్స్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి, బేబీ లంగ్స్ డెవలప్మెంట్కి కూడా ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారు. సో దానివల్ల అయితే ఇప్పటికీ ఎటువంటి ప్రాబ్లం లేదు. కొంచెం ఒక 2 వీక్స్ అయితే నాకు కంటిన్యూ అయింది ప్రెగ్నెన్సీ అనేది. ఇప్పుడైతే 35 వీక్స్ రన్ అవుతుంది. ఇంకొక 3-4 డేస్లో 36th వీక్ కూడా వచ్చేస్తుంది. కానీ మేడం అయితే 34 వీక్స్కే బేబీ హెల్తీగా ఉంది, పుట్టినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు, నువ్వేం టెన్షన్ పడద్దు అని అయితే ధైర్యం చెప్పారు. కానీ మన కౌంటింగ్లో మనకి 9th మంత్ వచ్చాక బేబీ పుడితే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు అంటారు కదా. సో ఆ థాట్ వల్ల 9th మంత్ వచ్చే వరకైనా కూడా నాకు ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వాలని చెప్పి దేవుణ్ణి కోరుకుంటూనే ఉన్నాను. సో లక్కీగా నాకు 9th మంత్ వచ్చేసి 3 డేస్ అయిందనమాట. ఇంకొక 2-3 డేస్లో మేబీ డెలివరీ అయిపోతుందేమో. నేనైతే ఇంకొక 1 వీక్ అనుకుంటున్నాను, బట్ ఏం జరుగుతుందో తెలీదు. నాకైతే మూమెంట్స్ అనేవి పెయిన్ఫుల్గా ఉన్నాయి, ఇంకా కొంచెం ఒంట్లో కూడా సరిగ్గా లేదు. కాబట్టి మేడం రేపు వెళ్తే జాయిన్ అవ్వమని చెప్తారో లేదో, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకో 1 వీక్ ఆగి రమ్మంటారో తెలీదు. సో జాయిన్ అవ్వమంటే మాత్రం డెఫినెట్గా రేపైతే జాయిన్ అయిపోతాను.
ఇంకొక 1 వీక్ ఆగి రమ్మంటే ఇంకొక 1 వీక్ తర్వాత అయితే వెళ్ళాలన్నమాట. అండ్ స్కానింగ్ అయితే నేను 30 వీక్స్కి అప్పుడు లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, అప్పుడు చేయించుకున్నదేనండి స్కానింగ్. ఇప్పటివరకు అయితే నేను స్కానింగ్ అనేది మళ్ళీ చేయించుకోలేదు. సో ఇదన్నమాట నాకు ప్రెగ్నెన్సీ 9th మంత్ అప్డేట్ అయితే. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేశానండి, కాకపోతే బయట నాయిస్ చాలా అంటే చాలా ఎక్కువ వస్తుందన్నమాట. సో నేను ఇది వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడే చూసాను ఇంత వాయిస్ వస్తుందా అని చెప్పేసి. సో కాబట్టి నేనైతే ఇక్కడితో మెయిన్ వాయిస్ అనేది కట్ చేసేసాను అనమాట. సో నా 9th మంత్ అప్డేట్ అయితే ఇదండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.